MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. అఖిలపక్ష ఎంపీల బృందాలతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఇవాళ లేదా రేపు సమావేశం జరిగే అవకాశం ఉంది. 33 దేశాల్లో పర్యటించారు 55 మంది ఎంపీలు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై వారు వివరణ ఇచ్చారు. ఇప్పటికే జయశంకర్ ను కలిశాయి 5 ఎంపీ బృందాలు. ఢిల్లీలోనే ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధిష్టానం పెద్దలతో భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి. నిన్న కేసీ వేణుగోపాల్ ని కలిశారు సీఎం రేవంత్. కొత్త మంత్రుల శాఖలపై రేవంత్ చర్చించబోతున్నారు. ఇవాళ బోధన్ బంద్ కు స్థానిక కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను పీసీసీ చీఫ్ కు పంపించారు నేతలు. ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు ఇవాళ లిస్ట్ చేయనుంది హైకోర్టు. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలుగా ఉన్నారు. గతంలో శ్రీలక్ష్మిపై ఉన్న కేసును కొట్టేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది సిబిఐ. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు. మరోసారి విచారణకు రావాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశించింది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. కేసు రెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్స్ పై విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్స్ పై విచారించనుంది ఏసీబీ కోర్టు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ కు కొమ్మినేని శ్రీనివాస్ ని తరలించారు పోలీసులు. ఈ ఉదయం మంగళగిరి కోర్టులో ఆయన్ని హాజరుపరచబోతున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిన్న కొమ్మినేని శ్రీనివాస్ ని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీలతో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇచ్చిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు వివేక్. ఏ శాఖ అప్పగించినా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానన్నారు. దివంగత నేత వెంకటస్వామి రాజకీయ విలువలతో తాను ముందుకు పెడతానని వివేక్ స్పష్టం చేశారు. ఈ నెలాఖరున జాతీయ పసుపు బోర్డు ప్రారంభించబోతున్నారు. నిజామాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. పసుపు బోర్డు లోగోని అమిత్ షా ఆవిష్కరించబోతున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలియజేశారు. ఈ మేరకు ఢిల్లీలో అమిత్ షాను కలిసి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం అందించారు ఎంపీ అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగిరెడ్డి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు నిధులు విడుదలయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లకు మరో 22,64,00,000 రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 98,64,00,000 విడుదలయ్యాయి. 64 లక్షలు విడుదలయ్యాయి. పైలట్ గ్రామాల్లో 9,877 ఇళ్ల బేస్మెంట్ పూర్తి చేశారు. సీఎం చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో కెమెరాల్ని అమర్చారు. ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని తగ్గించడానికి ఏపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఉండవల్లి నుంచి గన్నవరం వరకు 36 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారంగా ఇవి పనిచేయబోతున్నాయి. టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించారు కాంగ్రెస్ పెద్దలు. ఉపాధ్యక్షులుగా 27 మందికి అవకాశం దక్కింది. ప్రధాన కార్యదర్శులుగా 69 మందికి అవకాశం లభించింది. కార్యవర్గంలో ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చారు. ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, వంశకృష్ణ ఉన్నారు. జనరల్ సెక్రటరీస్ గా ఎమ్మెల్యేలు వెడ్మబొచ్చు, పర్ణికారెడ్డి, మట్ట రాగమయ్య ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చింది టీపీసీసీ. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కట్టె కాలేంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. నిరాశ, అసంతృప్తి కామన్ అని చెప్పారు. సీఎం రేవంతే మా బాస్, మిగిలిన వాళ్లతో పనే లేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ కి అన్యాయం జరిగిందని, కానీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. పదవులొచ్చాయని టికెట్ల పంపకాలంటూ వస్తే ఊరుకోమని చెప్పారు. మంచిర్యాల నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అన్నారు ప్రేమ్ సాగర్. మంచిర్యాలలో ఎవరి రాజ్యమూ నడవదని చెప్పారు. చిత్తూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. అమరావతిపై సాక్షిలో వచ్చిన వ్యాఖ్యలపై భారతి క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణలు చెప్పడానికి జగన్ అతీతుడు కాదన్నారు. అమరావతి మన రాజధాని, అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాటైనా క్షమించరానిదని షర్మిల తెలిపారు. నిర్మల్లో పెను ప్రమాదం తప్పింది. ఈదుగాళ్లకు భారీ వృక్షం నేల కురిగింది. చెట్టు కింద ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలో ఉన్న 5గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అటు పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదురుగాళ్లకు కరెంట్ వైర్స్ తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం ఏర్పడింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, పెంబి మండలాల్లో ఈదురుగాలులతో రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. దాంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గాలివానకు పెంబి సబ్స్టేషన్ దగ్గర ఆటోపై చెట్టు విరిగిపడడంతో నుజ్జునుజ్జైపోయింది ఆటో. చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం బతినాయ కోనలో కన్నప్ప చిత్ర బృందం సందడి చేసింది. కాలు నడకన వెళ్లి దర్శనం చేసుకున్నారు మోహన్ బాబు, విష్ణు. కన్నప్ప సినిమా విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించింది మూవీ యూనిట్. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొబైల్ మరుగుదొడ్లను వెల్డింగ్ సహాయంతో తొలగిస్తూ ఉండగా మంటలు రాచుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు స్థానికులు. మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి మరుగుదొడ్లు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని, తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారాయన. ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిందన్నారు. 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయని, సన్నబియ్యం కూడా ఇస్తున్నామని చెప్పారు. 10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ నడుస్తోందన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అన్నారు భట్టి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన వన్ డే కౌంట్ డౌన్ కార్యక్రమ సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. జూన్ 20న వన్ డే కౌంట్ డౌన్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. యోగా డేలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మనసంపల్లి, అలాగే రామచంద్రగూడ గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమంలో రైతులతో ప్రత్యేకంగా సంభాషించారు నేతలు. పామాయిల్ రైతాంగానికి కేంద్రం భరోసా అందిస్తుందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. నూతన సాంకేతికత, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమాచారాన్ని రైతులకు తెలియజేశారు కేంద్ర మంత్రి. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు ఆధ్వర్యంలో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం విశాఖలో జరిగింది. ఎమ్మెల్సీ రవిబాబు, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. పార్లమెంటు నిధుల్ని విశాఖ అభివృద్ధి కోసం వినియోగించాలని కోరారు గొల్ల బాబురావు. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. డీవాల్ మందం తగ్గించామనడం సరికాదన్నారు. వైసీపీ హయాంలో డీవాల్ను ధ్వంసం చేసి పోలవరం భవిష్యత్ను ప్రశ్నార్థకం చేశారన్నారు నిమ్మల. సిడబ్ల్యూసీ నిపుణుల సూచనలతోనే పనులు జరుగుతున్నాయన్నారు. బనగానపల్లి మండలం యనకట్ల సమీపంలో ఉన్న సీతారామాలయం 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ చక్ర స్నానంలో పాల్గొనబోతున్నారు మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు. నంద్యాల జిల్లా పాణ్యం సుగాలిమెట్ట వద్ద 2 అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్ అయ్యారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా ఏపీ, తెలంగాణలో చోరీలకు పాల్పడ్డారు నిందితులు. వారిని కోనసీమ, అలాగే రాజమండ్రి జిల్లాకు చెందిన శివశంకర్, వెంకటేశ్వరరావుగా గుర్తించారు. నిందితుల నుండి 250 గ్రాముల బంగారం, కేజీ వెండి, 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు ద్రోణి విస్తరిస్తోంది. తెలంగాణలోని 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవబోతున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,850 రూపాయలకు దిగొచ్చింది. కిలో వెండి ధర భారీగా పెరిగింది. 1,08,000 రూపాయలకు చేరుకుంది వెండి ధర. భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో 6,491 కరోనా యాక్టివ్ కేసులు నమోదు కాగా కేరళ, ఢిల్లీ, గుజరాత్, బెంగాల్, కర్ణాటకల్లో రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. వచ్చే 2 ఏళ్లలో భారతీయ రోడ్లను అమెరికా రోడ్లతో పోల్చవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇప్పటికీ తను కలిసిన కొంతమంది మన మౌలిక సదుపాయాలు అమెరికా కంటే మెరుగ్గా ఉన్నాయని చెప్తున్నారని గడ్కరీ వివరించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ సందేహాలను నివృత్తి చేయాలని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేశారు. అసోంలోని గోలాఘాట్లో ప్రత్యేకంగా బాంబూ ఉప్పు తయారు చేస్తున్నారు. వెదురు పొంగుల్లో ఉప్పుని పెట్టి
9 సార్లు వాటిని మంటలో రోస్ట్ చేస్తారు. ఈ ప్రక్రియలో 50 కేజీల ఉప్పు కేజీన్నరగా మారుతుంది. ఈ వేసవిలో గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని 5 లక్షలకు పైగా సందర్శకులు సందర్శించారు. ఎండ తీవ్రంగా ఉండడంతో సందర్శకులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఈ కేంద్రం నిర్వాహకులు తెలియజేశారు. రాజస్థాన్ జోధ్పూర్ ఐఐటీలో కొత్తగా నిర్మించిన లెక్చర్ హాల్ ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. విద్యార్థులకు అత్యున్నత విద్యను అందిస్తూ తన పేరును జోధ్పూర్ నిలబెట్టుకుంటోందని బిర్లా అన్నారు. సరిహద్దుల్లో కార్యకలాపాల కోసం రాజస్థాన్ బికనేర్లో స్థానికంగా ఉండే శునకాలకు బీఎస్ఎఫ్ శిక్షణ ఇస్తోంది. డ్రోన్లను తిప్పికొట్టే విధంగా వీటికి శిక్షణ ఇస్తున్నారు. స్థానికంగా పెరిగే శునకాలు ఇక్కడ వేడిని బాగా తట్టుకోగలవని శిక్షకులు తెలియజేశారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ప్రారంభమైంది. డిఫరెంట్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమా సూర్య కెరియర్ లో స్పెషల్ మూవీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రేమలో ఫేమ్ మమితా బైజు సూర్యకు జోడిగా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం క్రీడా కోలా సినిమా చేసిన తరుణ్ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ది ఎండ్ అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో నెక్స్ట్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.